శకుని మామ గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. శకుని గాంధార రాజు సుబలుని కుమారుడు, గాంధారకు అన్నయ్య. శకునికి 100 మంది మేనల్లులు మాత్రమే కాదు, 100 మంది సోదరులు కూడా ఉన్నారు. అతను ఒక గొప్ప పాచికల ఆటగాడు. అతని పాచికలు తన తండ్రి ఎముకలతో తయారు చేసినట్టు చరిత్రలో ఉంది. ఇవి ఎప్పుడు తను కోరిన సంఖ్యలను చూపేవి. శకుని మహిమాత్మకమైన వ్యూహకర్త అని చెప్పాలి. చిన్న చిన్న లోపాలను గుర్తించడంలో, వేసే అడుగుల్లో ప్రతిఫలాన్ని ఉంచడంలో దిట్ట. మహాభారత యుద్ధానికి ప్రధాన కారకులలో ఒకడు శకునినే. అతని వ్యూహాలతో మాత్రమే పాండవులను దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అతను ఓ ఇల్యూజనిస్ట్ అని కూడా పిలుస్తారు, అంటే మాయావేది. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలను చూపించగలడని నమ్మకం. చిన్న లోపాల గురించి వ్యూహాత్మకంగా దాడి చేయడంలో శకుని ప్రావీణ్యం ఉన్నవాడు. ముఖ్యంగా ధృతరాష్ట్ర, దుర్యోధనులలోని మానసిక బలహీనతను తెలుసుకోవడం, వాటిని తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం వల్ల ప్రతీకారం తీర్చుకోవాలని కోరికతో పాండవుల మీద ఉన్న అసంతృప్తిని కూడా వ్యూహాత్మకంగా ప్రయోగించుకున్నాడు. పాచికల ఆటల్లో ఎన్నడూ ఓడిపోకుండా పాండవుల మీద పాతవాడిన పాచికల్ల ఆటల్లో మొత్తం రాజాన్ని కోల్పోయేలా చేశాడు. చాలామంది శకునిని నెగిటివ్ క్యారెక్టర్గానే చూశారు, కానీ అతని తెలివితేటలు, వ్యూహబుద్ధి మనం నెగిటివ్గానే మాత్రమే కాక లీడర్షిప్, సైకాలజీ పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో సహదేవుడు శకునిని హతమించాడు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.